అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ టీవీకే పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. పార్టీ పెట్టి 2 ఏళ్ల అవుతున్న తమిళ రాజకీయాల్లో బలంగా ఉన్న డీఎంకే, అన్నా డీఎంకే లాంటి పార్టీలను మట్టి కనిపించింది. అయితే విజయం వెనుక ఉన్న వ్యక్తి గురించి ఇప్పుడు చర్చ మొదలైంది. ఆ వ్యక్తే కపిల్ సాహు. My wishes to my son, because ఇక 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే విక్టరీ వెనుక ఉన్న కపిల్ సాహు ఎన్నికల వ్యూహంలో 10 ఏళ్ల అనుభవం ఉంది. 2019 సిక్కిం అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్డీఎఫ్ ప్రచారానికి నాయకత్వం వహించారు. 2020 ఢిల్లీ ఎన్నికల్లో ఆప్లో రాఘవ్ చద్దా నియోజకవర్గ స్థాయి ప్రచారాన్ని నిర్వహించారు. యూపీలో ఆప్ విస్తరణలో కీలక పాత్ర పోషించారు. కాంగ్రెస్ పార్టీతోనూ జాతీయ స్థాయిలో పనిచేసి అనుభవం ఉంది ఈయనకు. గతంలో ఐపాక్ లో పనిచేసిన కపిల్ సాహు ఆ అనుభవంతో 12 మంది బృందంతో సొంత టీం ఏర్పాటు చేసుకుని స్వతంత్ర కన్సల్టెంట్ గా మారారు. ఆ తర్వాత విజయ్ టీవీకేకు వ్యూహాలు అందించారు. డీఎంకే, అన్నా డీఎంకేలను ఢీకొట్టే విధంగా టీవీకే వ్యూహాలు రచించారు. టీవీకేకు ప్రచార సందేశాలను రూపొందించడం, గ్రామీణ స్థాయి కార్యకలాపాలను సమన్వయం చేయడం, ఓటర్ల డేటాను విశ్లేషించి చేరువ వ్యూహాలను మెరుగుపరిచాడు. సాహు రూపొందించిన వ్యూహం టీవీకే పార్టీకి 100 పైగా సీట్లలో ఆధిక్యం సాధించడానికి తోడ్పడింది. రెండేళ్ల క్రితం ఐపాక్ నుంచి బయటకు వచ్చిన కపిల్ సాహు ఇప్పటి వరకు 9 రాష్ట్రాలలో పనిచేశారు. ఐపాక్ వ్యూహాలు ప్రస్తుత రాజకీయ పార్టీలకు గెలుపును అందించలేకపోవడంతో కపిల్ సాహు తన కోర్ టీంతో 12 మంది సభ్యులతో బయటికి వచ్చి స్వతంత్రంగా రాజకీయ పార్టీలకు వ్యూహకర్తగా సేవలు అందించడం ప్రారంభించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరించి గెలుపును అందించారు. అనంతరం తమిళనాడులో సినీ హీరో విజయ్ పార్టీకి తన టీంతో కలిసి రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరించారు. ప్రశాంత్ కిషోర్ టీవీకే పార్టీకి పనిచేయడం 2024 ఏడాదిలోనే ఆపేశారు. ఆ తర్వాత టీవీకే పార్టీ రాజకీయ వ్యూహకర్తగా పనిచేసిన కపిల్ టీవీకే అభ్యర్థుల ఎంపిక, పార్టీ అభ్యర్థుల బలాబలాలు, పార్టీ నిర్మాణం, అధ్యక్షుడు విజయ్ ఎన్నికల ర్యాలీలు, ఎన్నికల వ్యూహాలు, సర్వే, డేటా, డిజిటల్ మీడియా కమ్యూనికేషన్స్ వంటి అంశాల్లో తన బృందంతో కలిసి విజయ్ పార్టీకి సేవలందించారు. కపిల్ సాహు టీం ఫలితం వల్లే 2 ఏళ్ల ముందు ప్రారంభించిన టీవీకే పార్టీ తమిళనాడు రాజకీయాల్లో సంచలన విజయం సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించి చరిత్ర సృష్టించింది. 75 ఏళ్ల డీఎంకే, 52 ఏళ్ల అన్నా డీఎంకే వంటి 2 సాంప్రదాయ పార్టీలను టీవీకే అతి పెద్ద ఓటు బ్యాంకు కైవసం చేసుకుని చిత్తుగా ఓడించింది. గతంలో 9 రాష్ట్రాల్లో వివిధ రాజకీయ పార్టీలకు రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరించిన కపిల్ సాహు సేవలు విజయ్ పార్టీ భారీ గెలుపుకు దోహదం చేశాయి. ఇది టీవీకే పార్టీ ఉన్న అసలు వాస్తవాలు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ టీవీకే పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. పార్టీ పెట్టి 2 ఏళ్లే అవుతున్నా తమిళ రాజకీయాల్లో బలంగా ఉన్న డీఎంకే, అన్నా డీఎంకే లాంటి పార్టీలను మట్టి కరిపించింది. అయితే విజయం వెనుక ఉన్న వ్యక్తి గురించి ఇప్పుడు చర్చ మొదలైంది. ఆ వ్యక్తి కపిల్ సాహు.
2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే విజయ్ విక్టరీ వెనుక ఉన్న కపిల్ సాహు ఎన్నికల వ్యూహంలో 10 ఏళ్ల అనుభవం ఉంది. 2019 సిక్కిం అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్డీఎఫ్ ప్రచారానికి నాయకత్వం వహించారు. 2020 ఢిల్లీ ఎన్నికల్లో ఆప్లో రాఘవ్ చద్దా నియోజకవర్గ స్థాయి ప్రచారాన్ని నిర్వహించారు. యూపీలో ఆప్ విస్తరణలో కీలక పాత్ర పోషించారు. కాంగ్రెస్ పార్టీతోనూ జాతీయ స్థాయిలో పనిచేసిన అనుభవం ఉంది ఈయనకు.